ఇలా అన్నీ వాటిని చూశాడు. చూడగానే ఆ పదార్థాలన్నీ రక్తము నిండినటువంటి కుంభాలు, అంటే కొండల్లో రక్తం పోసి ఉంచారు. అనేకమైనటువంటి కుప్పల కుప్పలుగా అన్న పదార్థం, కుప్పల కుప్పలుగా దున్నపోతు మాంసం, కుప్పల కుప్పలుగా పంది మాంసం, ఇలా అన్ని విధాలైనటువంటి భక్ష్య పదార్థాలన్నీ కూడా లేచి ఆకలితో వాటన్నిటినీ కుంభకర్ణుడు భుజించాడు. మొదలు లేవగా బాగా ఆకలితో ఉన్నాడేమో కుంభకర్ణుడు. అకాలంగా నిద్ర లేపారు కదా వీళ్ళంతా కూడా. అటువంటి కుంభకర్ణుడు మాంసమంతా తిని రక్తం మొత్తం తాగేశాడు. అంతేకాకుండా కొన్ని కొవ్వు నింపినటువంటి కొండలు కొన్ని ఉన్నాయి, ఆ కొవ్వు కూడా తాగేశాడు. మద్యం నింపినటువంటి కొన్ని కుంభాలు ఉన్నాయి, కుండలు, ఆ మద్యం తాగాడు, కొవ్వు పదార్థం తాగాడు, రక్తము తాగాడు. రాక్షసులకు రక్తమే నీరు, కొవ్వు పదార్థం మద్య పదార్థాలే నీరు. అవన్నీ ఆహార పదార్థాలన్నీ తిన్నాడు, కొవ్వు పదార్థాలన్నీ తాగాడు. చూశాడు భయంకరమైన రూపంతో, తృప్తి చెందాడు కుంభకర్ణుడు. ఆకలి తీరింది. రాక్షసులు దగ్గరగా వచ్చారు. మహాప్రభో నమస్కారమయ్యా అన్నారు. అందరూ నమస్కరించారు, చుట్టముట్టారు కుంభకర్ణుడు చుట్టూ. లేచి కూర్చున్నాడు కుంభకర్ణుడు. కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి, అంటే మత్తులో ఉన్నాడు, ఇంకా నిద్ర రాలేదు. సగం నిద్రలో లేపారు ఈ కుంభకర్ణుడిని రాక్షసులంతా కూడా. కళ్ళన్నీ మూతలు పడుతున్నాయి. అట్లాంటి కుంభకర్ణుడిని 4 దిక్కులా చుట్టముట్టేసరికి రాక్షసులు, కుంభకర్ణుడు కూడా అంతా చూశాడు. ఈ దిక్కు, ఆ దిక్కు, వెనక దిక్కు, ముందు దిక్కు, అన్ని దిక్కులా చూశాడు. రాక్షసుల్ని గమనించాడు. కుంభకర్ణుడు రాక్షసులందరికీ ధైర్యం చెప్పే విధంగా మాట్లాడుతున్నాడు. లేచి కుంభకర్ణుడే మాట్లాడుతున్నాడు మొదలు. నన్ను మీరంతా ఎందుకు మేల్కొల్పారు? అందరూ క్షేమమే కదా, ఇప్పుడేమీ భయం లేదు కదా, ఏ ఆపద రాలేదు కదా, లంకకి ఎవరికి ఏ ఆపద రాలేదు కదా రాక్షస వీరులారా అన్నాడు మత్తు శరీరంతో నిద్రమత్తులో ఉన్నటువంటి కుంభకర్ణుడు. అందరికీ కూడా లేదా ఎవరికైనా శత్రు భయం వచ్చిందా? రాక్షస జాతికి శత్రువుల వల్ల ఏమైనా భయం కలిగిందా? నిశ్చయంగా ఏమైనా ఉంటే చెప్పండి. ఎందుకు నన్ను ఇంత తొందరగా నిద్రలేపారో అకారణం చెప్పాలి. నిద్రపోయేటటువంటి నన్ను ఎందుకు మీరు నిద్రలేపారు అన్నాడు కుంభకర్ణుడే ముందే. రాక్షస రాజైనటువంటి రావణుడికి ఏమైనా భయం కలిగిందా? ఒకవేళ కనుక ఏదైనా ఆపద రాక్షస రాజైనటువంటి కుంభకర్ణుడికి ఆపద వస్తే నేను తొలగిస్తాను.